నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 62. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మరొక అమాయకుడు బలవ్వకూడదని నా బాధ అని అన్నాడు సామ్రాట్ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి. ఇషాన్వి! భువనేశ్వరి భయంకరమైన ఆగ్రహంతో రగిలిపోతూ తన చేతిని నేలకేసి బలంగా కొట్టింది. సామ్రాట్ లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నాడు. అలాంటి దుర్మార్గురాలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే దాని అంతు చూస్తాను అని లేచి ఆవేశంగా ఇంటికి బయలుదేరింది భువనేశ్వరి. ప్లాన్ సక్సెస్. సామ్రాట్ సంతోషంగా నవ్వుతూ అనిక వైపు చూశాడు. సామ్రాట్, ప్లాన్ మామూలుగా లేదు. ఏం నటన! సూపర్ నువ్వు. కానీ ఈశాన్వి తల్లి గురించి తెలిసి చాలా షాక్ అయ్యాను నేను. తన గురించి చెప్పింది నిజమా లేదా అబద్ధమా? తన గురించి ఇప్పుడు ఎందుకు, కానీ లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. మీ అత్తయ్య ఇప్పుడు ఇంట్లో ప్రళయం సృష్టించబోతుంది. నా ఇష్యూని ఖచ్చితంగా ఇంట్లో నుండి బయట గెంటేస్తుంది. లేదంటే తన మాటలకు ఇష్యూని వెళ్ళిపోతుంది. ఆపడానికి ఆదవ్ గడు కూడా లేడు. నిజమా? నువ్వు సూపర్ సామ్రాట్. ఎంత హ్యాపీగా ఉందో అంది అనిక సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ. గుడిలో మనస్వినితో పాటు అమ్మవారికి పూజ చేయిస్తూనే వీళ్ళ వైపు దృష్టి పెట్టిన వివేక్ భువనేశ్వరి వెళ్ళడం చూసి ఈవిల్ స్మైల్ చేరింది అతని పెదవులపై. ఇంటికి చేరుకున్న భువనేశ్వరి కార్ దిగి దడేలమని శబ్దం వచ్చేలా విసురుగా కార్ డోర్ క్లోజ్ చేసి ఆగ్రహంతో లోపలికి అడుగులు వేసి టీపాయి మీదున్న ఫ్లవర్ వాస్ తీసి కోపంగా నీలకేసి కొట్టింది. బల్లున పగిలిన శబ్దానికి విష్ణువర్ధన్ లక్ష్మీపార్వతి దంపతులు ఉలిక్కిపడి చూశారు. భువన, ఏమైంది? అయోమయంగా చూస్తూ దగ్గరకొచ్చాడు విష్ణువర్ధన్. ఇషాన్వి, బయటికి రావే! దిక్కులు పిక్కటిల్లేలా మోగిన భువనేశ్వరి కంచు కంఠానికి షాక్ అవుతూ చూశారు ఇంట్లో వాళ్ళు. నేహతో ఫోన్ మాట్లాడుతున్న ఈషు చెవులకు ఆ వాయిస్ వినిపించి, నేహ, మళ్ళీ కాల్ చేస్తాను అని బయటకొచ్చి లాన్లో నుండి కిందకి చూసింది. పైనున్న ఈశాన్విని చూసి భువనేశ్వరి రక్తం సలసలా మరిగిపోయింది. రావే కిందకి అంది కళ్ళలో నిప్పులు చిమ్ముతూ. ఆమె బిహేవియర్కి మళ్ళీ ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేయబోతుందని అర్థమైన ఈశాన్వికి చెర్రెత్తుకొచ్చింది. అసహనంగా చూస్తూ కింద కదిలి భువనేశ్వరిని సూటిగా చూస్తూ ఎదురుగా నిలబడింది. నీ అమ్మ నాన్న ఏమయ్యారు అడిగింది భువనేశ్వరి సూటిగా. లేరు అంది తొనకుండా. లేరు అంటే పైకి పోయారా? భువన, తన అమ్మానాళ్ళ గురించి ఇప్పుడెందుకు? లేరు అని చెప్పింది కదా, ఎందుకు మళ్ళీ అడిగి బాధపడతావు? విష్ణువర్ధన్ మాటలకు ఒక్క నిమిషం మీరు ఆగండి అని చెయ్యడ్డు పెట్టి, చెప్పు, పైకి పోయారా అడిగింది భువనేశ్వరి మళ్ళీ. నిజం తెలిసింది అని అర్థమైన ఈశాన్వి భారమైన నిట్టూర్పు వదిలి, నాన్న చనిపోయారు 4 ఏళ్ల క్రితం అంది. మరమ్మ అడిగింది భువనేశ్వరి చీదరింపుగా చూస్తూ. మౌనం వహించింది ఈశాన్వి. చెప్పు, అమ్మ ఏమైంది? తను కూడా పైకి పోయిందా? లేదు. ఈశాన్వి మాటలకు విష్ణువర్ధన్ కనుబొమ్మలు ముడివేసి చూశాడు. మరేమైంది? నాన్న చనిపోయాక మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంది నిర్లిప్తంగా. షాకింగ్గా చూశారు విష్ణువర్ధన్ వాళ్ళు. నాన్న చనిపోతే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందా, లేదా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం మీ నాన్నని చంపేసిందా? ఆమె మాటలు ఈశాన్వి చిన్ని గుండెను తొలిచేస్తుంటే నొప్పిని పంటి బిగువున భరిస్తూ కళ్ళు గట్టిగా మూసి తెరిచింది. భువన, ఏంటా మాటలు అన్నాడు పద్మభూషణ్. నిజం మావయ్య, పచ్చి నిజం. అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. ఈవిడ గారి కన్నతల్లి చేసిన ఘనకార్యం. మొగుడు ఉండగా మొగుడి స్నేహితుడితో, నా నోటితో చెప్పడానికి సిగ్గుగా ఉంది. మొగుడి స్నేహితుడితో అక్రమ సంబంధం సాగించింది. అది తెలిసి మొగుడి గుండె పగిలిపోయి భార్య ద్రోహాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయి చూశారు. మొగుడు చచ్చాక ప్రియుణ్ణి రెండో పెళ్లి చేసుకుంది. ఇది ఈవిడ గారి తల్లి ఘనచరిత్ర. తన తల్లి గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే గుండెను రంపంతో కోసినంత బాధగా ఉంది ఈశాన్వికి. తల్లి తప్పు ఉండడంతో ఏం మాట్లాడలేక తల దించుకోవాల్సిన పరిస్థితి తనది. ఆ పరిస్థితి తీసుకొచ్చిన తల్లిపై విపరీతమైన కోపం వచ్చింది. ఇలాంటి మాటలు వినడం కొత్త కాదు తనకి. కానీ తన అయిన వాళ్ళు మెట్టినింటి నుండి ఎదురయ్యేసరికి మరింత అవమానంగా ఉంది ఈశాన్వికి. ఆగ్రహం, ఆవేదన కలగలిపిన ఫీలింగ్తో నిబ్బరంగా చూస్తుంది. ఏంటి భువనను మాట్లాడేది? షాకింగ్గా అడిగాడు విష్ణువర్ధన్. అవునండి, తన తల్లి గురించి చెప్తే వాళ్ళ కుటుంబ బండారం మొత్తం బయటపడుతుందని ఆ అమ్మ నాన్న లేరు అని చెప్పింది. మీ ముద్దుల కూడలను అడగండి, నేను చెప్పింది నిజమో కాదు అంది ఈశాన్విని ఉరిమి చూస్తూ. ఈశాన్వి, మీ అత్తయ్య చెప్పింది నిజమా అడిగాడు విష్ణువర్ధన్ సందేహంగా. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది ఈశాన్వి.
ఆమె మౌనం. అదంతా నిజమే అని చెప్పకనే చెప్తుంటే విస్తుపోయి చూశాడు విష్ణువర్ధన్. అమ్మ ఇషాన్వి, అడుగుతున్నాను కదా చెప్పమ్మా, గొంతు రెట్టించి అడిగాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత. నిజమే మామయ్య అంది గొంతు పెగల్చుకుని. షాక్తో నమ్మలేనట్లుగా చూశారు విష్ణువర్ధన్, లక్ష్మీ పార్వతి వాళ్ళు. అమాయకురాలైన నా తల్లిని ఆ వివేక్ మాయమాటలతోనూ బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. ఆ విషయం తెలిసి నాన్న చనిపోయారు. తప్పు ఎలా జరిగినా అందులో నా తల్లి ప్రమేయం ఉంది కాబట్టి ఆవిడతో బంధం తెంచేసుకుని 4 ఏళ్ల క్రితమే దూరంగా వచ్చేశాను. ఇప్పుడు ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే మీరు అమ్మా నాన్న అని అడిగినప్పుడు లేరు అని చెప్పాను, అంతే. బాధగా చూశాడు విష్ణువర్ధన్. నీ మనసు పడే వేదన నేను అర్థం చేసుకోగలను నిషాన్వి. తల్లి అలాంటి తప్పు చేయడం, దానివల్ల తండ్రి పోవడం, నీ మనసు ఎంత క్షోభకు గురై ఉంటుందో ఊహించుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. అలాంటి తల్లి గురించి చెప్పుకోవడం ఎవరికైనా బాధగా కష్టంగా ఉంటుంది. అందుకని నువ్వు చెప్పుండవు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఇట్స్ ఓకే అన్నాడు ఆమె తల మీద చేయి వేసి సానుభూతిగా. ఏంటండి ఇట్స్ ఓకే అంటూ జాలి చూపిస్తున్నారు, అరిచింది భువనేశ్వరి. మరి ఇంకేం చేయమంటావు భువన? తల్లి చేసిన తప్పుకి తనను నిందించి బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికే తండ్రిని పోగొట్టుకుని ఎంతో బాధపడుతుంది. ఇక ఈ విషయం ఇంతటితో వదిలే. తన మనసును ఇంకా బాధ పెట్టకు. అబ్బా అబ్బా, ఏం చెప్పారండి. అది మీరు అనుకుంటున్నట్టు అమాయకులేం కాదు. ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఇది కూడా దాని తల్లిలాగే దారి తప్పింది. చిరెత్తుకొచ్చింది ఈశాన్వికి. శివాలు నా తల తిప్పి ఎర్రబడిన మొహంతో చూసింది. ఏంటలా చూస్తున్నావు? నీ భాగోతం ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ తల్లిలాగే నువ్వు కూడా ఇంకొకరితో ఎవరు నడిపిస్తున్నావుగా. భువన, ఏంటా మాటలు? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు ఆవేశంగా అన్న భువనేశ్వరి ఈషు వైపు చంపేసేలా చూస్తూ. దీని తండ్రి గాని తండ్రి మేనలుడితో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి నా కొడుకు చేత తాళి కట్టించుకొని వాడి మెడలో ఉరితాడు బిగించింది ఇది. అత్తయ్య, గట్టిగా అరిచింది ఇషాన్వి కోపంగా. ఏంటే నోరు లేస్తుంది? పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు? నీ వెధవేషాలన్నీ నాకు తెలుసు. చెడిపోయిన తల్లి, చెడిపోయిన కూతురు, నా ఇంటికి పట్టిన దరిద్రానివి నువ్వు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుర్మార్గురాలివి నువ్వు. భువనేశ్వరి ఒక్కో మాట తూటాల్లా ఈశాన్వి గుండెలోకి దూసుకెళ్తూ గుండెను ముక్కలుగా చీల్చేస్తుంటే భరించలేనంత నొప్పిగా ఉంది ఈశాన్వికి. నీలాంటి పరువు తక్కువది ఈ ఇంటి కోడలు కావడం మా కర్మ. నువ్వు మంచిదానివనుకొని గుండెల్లో పెట్టుకున్నాడే నా కొడుకు. నువ్వు ఒక బజారుదానివని తెలిస్తే గుండె పగిలి చేస్తాడు. నా కొడుక్కి నీ తండ్రి పరిస్థితి రానివ్వను. వెళ్ళిపోవే ఇంట్లో నుండి, నా కొడుకు జీవితంలో నుండి. ఇనఫ్! హాలంతా దద్దరిల్లేలా గట్టిగా అరిచిన ఈశాన్వి బుసలు కొడుతూ చూస్తున్న భువనేశ్వరి వైపు ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తూ, ఒక్క మాట నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను అంది. ఏంటే తప్పు చేసిందే కాక ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు? తప్పు తప్పు అంటున్నారు. నేను తప్పు చేయడం మీరు చూసారా? ఆధారాలున్నాయి మీ దగ్గర? అడుగు ముందుకేసి భువనేశ్వరి కళ్ళలోకి ఆగ్రహంగా సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఈశాన్వి. గొంతు పెగల్లేదు భువనేశ్వరికి. చెప్పండి, ఆధారాలున్నాయా? ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు నమ్మి నన్ను నిందించడం కాదు. ఆధారాలున్నాయా మీ దగ్గర? లేవు. పోనీ ఎవరు చెప్పారో చెప్పండి, వాళ్లతోనే నిజాలు కక్కిస్తాను. నేను తప్పు చేశాను అని నిరూపిస్తే మీరు చెప్పినట్టు చేస్తాను. ఈ ఇంట్లో నుండే కాదు, మీ కొడుకు జీవితంలో నుండి పర్మనెంట్గా వెళ్ళిపోతాను. నిరూపిస్తారా? ఈశాన్వి అంత కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే ఒక్క క్షణం తను ఈశాన్వి గురించి విన్నవి అబద్ధమా అన్న అనుమానం రేకెత్తింది భువనేశ్వరిలో. విష్ణువర్ధన్ వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. భువనేశ్వరి ఎన్ని చెప్పినా ఈశాన్వి అలాంటి తప్పుడు పనులు చేస్తుంది అంటే వాళ్ళకి నమ్మకం కుదరట్లేదు. ఈశాన్వి క్యారెక్టర్ను అసలు తప్పు పట్టలేకున్నారు. నేను తప్పు చేశాను అని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారు. అదే నేను ఏ తప్పు చేయలేదు అని నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే మీరింట్లో నుండి వెళ్ళిపోతారా? చెప్పండి. ఈశాన్వి సూటిగా ఛాలెంజ్ చేసేసరికి దిమ్మ తిరిగిపోయింది భువనేశ్వరికి. ఇది నా ఇల్లు, నేనెందుకు వెళ్తానే? మామయ్య గారి ఇల్లు మీదైనప్పుడు నా మొగుడిల్లు నాది కాదా? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నన్ను వెళ్ళమనే అధికారం మీకు లేదు. తన మాటలకి భువనేశ్వరి గుండె బగబగ మండిపోతున్నట్టుగా ఉంది. నరం లేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడిస్తుంది. కానీ ఆ మాటలు పడ్డ గుండె ఎంత వేదన అనుభవిస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా మీరు? ఎవరో రోడ్డున పోయే వాడి మాటల మీద ఉన్న నమ్మకం సొంత కోడలి మీద మీకు లేదు.
ఈ ఇంట్లో ఇంకెవరి గురించైనా ఇలా ఎవడైనా తప్పుగా చెప్తే నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే వాళ్ళు మీ సొంత వాళ్ళు, నేను పరాయిదాన్ని. కనీసం నిజ నిజాలు ఏంటని కూడా తెలుసుకోకుండా లేనిపోని నిందలు వేసి అవమానిస్తారు. ఈశాన్వి మాటలకు లక్ష్మీపార్వతి కళ్ళలో నీళ్లు తిరిగితే విష్ణువర్ధన్ మనసు చివుక్కుమంది. బాధగా చూశాడు పద్మభూషణ్. సరే, నమ్మకం లేదు, ఓకే. కానీ ఇంట్లో పెద్దవారు మీరు, అత్తగారి పొజిషన్లో ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని ప్రవర్తించాలి. కానీ ఆధారాలు లేని నిందలు వేసి దిగజారిపోతారా? ఇదేనా మీ పెద్దరికం? తల కొట్టేసినట్టయింది భువనేశ్వరికి. నేను పతివ్రతను కాదో నిరూపించుకోవడానికి నాకెంతో సమయం పట్టదు. బట్ మీకు నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో నాకు తెలుసు, నా భర్తకు తెలుసు. మీరు ఇన్ని రోజులుగా నన్ను సూటిపోటి మాటలతో అవమానించినా, ఇంట్లో నుండి గెంటేయాలని చూసినా, అదో మాటకు కట్టుబడి పెళ్లి బంధానికి విలువిచ్చి అత్తయ్య అనే మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చున్నాను. ఇప్పుడు నోరుంది కదా అని నా గురించి ఏది పడితే అది మాట్లాడి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. మీలాంటి నారో మైండెడ్ అత్తుంటే ఏ కొడుకు కోడలు సుఖంగా కాపురం చేయలేరు. యూ డోంట్ డిజర్వ్ మీ. మీరు వెళ్ళగొట్టడం కాదు, నన్ను అవమానించిన ఈ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఉండను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మనసు ఉంది. మీకు మీరుగా తప్పైంది అని నా దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చే వరకు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టాను. ఈశాన్వి మాటలకు భువనేశ్వరి లోపల హ్యాపీగా ఫీల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు విష్ణువర్ధన్ వాళ్ళు. అమ్మ ఈశాన్వి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అన్నాడు విష్ణువర్ధన్ ఆందోళనగా. సారీ మావయ్య, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి భువనేశ్వరి వైపు తిరిగింది. మీరు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు అనుకున్నది మాత్రం జరగదు. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టగలరేమో కానీ అదో మనసులో నుండి వెళ్ళగొట్టలేరు. రగిలిపోతూ చూస్తుంది భువనేశ్వరి. అండ్ ఇంకో విషయం, ఇది ఇప్పటి వరకు మీ కొడుకు కూడా చెప్పలేదు. ఎవరు విడదీయాలని చూసినా నేను మీ కొడుకును వదలను, గుర్తుపెట్టుకోండి. గుడ్ బై. ఫుల్ యాటిట్యూడ్తో షార్ప్ లుక్స్తో అంది ఈశాన్వి. తెల్లబోయి కళ్ళు తేలేసింది భువనేశ్వరి. తన వైపు ఒక యాటిట్యూడ్ స్మైల్ విసిరి విష్ణువర్ధన్ వాళ్ళ వైపు తిరిగింది. వెళ్ళొస్తాను మావయ్య. ఈశాన్వి, ఒక్కసారి ఆలోచించు. ఇంకోసారి ఇలాంటి జరగకుండా నేను చూసుకుంటాను. మీ అత్తయ్య మాటలు పట్టించుకోకు. నువ్వు ఎలాంటి తప్పు చేయవని మేము నమ్ముతున్నాం. ఈ కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం నేను చూడలేను. థ్యాంక్స్ మావయ్య, మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. ఐఎమ్ హ్యాపీ. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి నిర్లిప్తంగా అంటూ చేతులు జోడించి అమ్మమ్మ తాతయ్య వెళ్ళొస్తాను అంది. అమ్మ ఈశాన్వి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇది నీ ఇల్లు. విరక్తిగా ఒక నవ్వు నవ్వి భయమమ్మ అంది. రే విష్ణు, ఆపరా. సమయానికి చిన్నోడు కూడా ఇంట్లో లేడు. కనీసం వాడు వచ్చేవరకైనా ఉండు తల్లి, వాడు బాధపడతాడు అంది లక్ష్మీ పార్వతి. అదవ్ ఆపితే ఆగుతుంది అనే ఆశతో. ఈషు ఎవరి మాటలు వినే స్థితిలో లేదు. ఆపుతున్న ఆగకుండా మౌనంగా బయటకు కదిలింది. ఇంట్లో నుండి కాలు బయట పెడుతుంటే తను ఇంట్లో మొదటిసారి అడుగుపెట్టింది గుర్తుకొచ్చింది. అప్పుడు ఒక విధమైన బాధ అయితే ఇప్పుడు మరో విధమైన బాధ. అప్పటికంటే ఈ బాధ ఎన్నో రెట్లు ఎక్కువ. గుండె నిండా వేదనను మోసుకెళ్తూ బరువెక్కిన హృదయంతో మళ్ళీ తిరిగి వస్తుందో లేదో తెలియని సందిగ్ధతతో తన మెట్టినింటి నుండి అడుగు బయటపెట్టింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈశాన్వి వెళ్ళిపోతుందా, లేదా అదవ్ తనని ఆపుతాడా? ఈ ప్రళయం వల్ల అదవ్ ఈశాన్వుల జీవితాలు ఏ మలుపు తిరగనున్నాయి? ఈ ప్రళయం వెనుక ఉంది సామ్రాట్ వివేక్లని అదవ్ కనిపెట్టనున్నాడా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.